చెప్పండి నాకు స్ట్రైట్ గా. ఇప్పుడు మీరే చెప్పారు ఇంతకు ముందు పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే మార్చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు అన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మార్పులు జరుగుతున్నాయంటే ఇంతమంది పర్ఫార్మెన్స్ బాగా లేదనే కదా అభ్యర్థులు మారుస్తుంది. సిట్టింగ్లకి ఎందుకని ఇంత ఇంత స్థాయిలో సిట్టింగ్లు మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? వారి పర్ఫార్మెన్స్ బాగాలేదని మీ యాక్షన్ లోనే తెలుస్తుంది కదా. అంతేనండి, సహజమే. అందులో ఏముంది, తప్పే ఉంది? పర్ఫార్మెన్స్ బాగలేదు కాబట్టి ఇంకొకళ్ళు పెడతారు, తప్పే ఉంది? దానిలో పెద్ద చర్చించుకోవాల్సిన సమస్య. నేను ఒకటి అంటాను, నేను ఒకటి చెప్తున్నా, దమ్ముంటే మాది థర్డ్ లిస్ట్ అనౌన్స్ చేస్తున్నాం. వాట్ అబౌట్ చంద్రబాబు నాయుడు? వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? 40 సీట్లు 50 సీట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇచ్చుకుంటే ఆ 40-50 సీట్లు కూడా ఖతం, ఒక్క సీటు కూడా గెలవరు. చంద్రబాబు నాయుడు ఎంతవరకు ఒక్క సీటుని అనౌన్స్ చేయగలిగాడా? చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఎన్నిస్తాడు? బీజేపీకి ఎన్నిస్తాడు? ఆయన ఎన్ని పోటీ చేస్తాడు? అసలు వాళ్ళ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ క్లియర్. మాకు పొత్తులు లేవు, మాకు ప్రజలతోనే పొత్తు. మా టికెట్లు అనౌన్స్ చేస్తున్నాం. థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ వస్తుంది. బట్ వేర్ ఈస్ ద ఫస్ట్ లిస్ట్? వేర్ ఆర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ టీడీపీ? వేర్ ఆర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ జనసేన? వాట్ అబౌట్ ఎలియన్స్? వాట్ అబౌట్ బీజేపీ అండ్ జనసేన అండ్ టీడీపీ ఎలియన్స్? రేపు రోడ్డెక్కి కొట్టుకోబోతున్నారు, కొట్టుకుంటారు. చూడండి, గుండగా కొట్టుకుంటారు. అక్కడ కూడా గెలవడు. 175 స్థానాలు మావే. శ్రీనివాసరావు గారు ఒకసారి అరుణ గారిని అడుగుతాం. అరుణ గారు అడగండి, చెప్పండి. 2 అంశాలు. ఇప్పుడు శ్రీనివాసరావు గారి కామెంట్స్ మీద ముందు మీరు రియాక్ట్ అవుతారు ఒకసారి. మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. ఇప్పుడు ఓకే ప్లీజ్ కంటిన్యూ. కేఏ పాల్ కూడా వీళ్ళతో పొత్తులోకి రాడు. అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళకి ఆలోచించడానికి కూడా ఛాన్స్ లేదని పక్కన పెట్టేసామని. ఎందుకంటే పొత్తులోకి ఎవరైనా ఎందుకు వెళ్తారంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉంటామా అనే వ్యక్తులతో ఎవరైనా పార్టీలతో పొత్తుల్లోకి వెళ్తారు. కానీ వన్స్ ఓడిపోతే పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లోనూ లేదంటే పక్క రాష్ట్రానికి అప్పచెప్పేసిపోయి జైల్లో కూర్చున్న వ్యక్తితో ఎవరు పొత్తులోకి వెళ్ళడానికి ఇష్టపడరు. కాబట్టి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టుకోవడానికి ఎవరు పొత్తు అనేది పెట్టుకోరు. కాబట్టి అసలు ఆ కాన్సెప్ట్ వీళ్ళు ఆలోచించడానికి కూడా ఆస్కారం లేదు, వదిలేమని చెప్పండి శ్రీనివాసరావు గారిని. నెక్స్ట్ విషయానికి వస్తానండి. ఇందాక అన్నారు పథకాలు అన్ని అందాయి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే పథకాలని చూసి ప్రజలు ఓట్లేస్తారని చెప్పేసి ఒక మాట మాట్లాడారు శ్రీనివాసరావు గారు. దానికి సంబంధించి నాకు సందేహం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది ప్రజలు చూడనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ముక్కు మొహం తెలియని వాళ్ళని నాయకులను చేశారు అని చెప్పేసి వీళ్ళు చేసుకుంటున్న ప్రచారం. అట్లాంటి ప్రజలు ఇవాళ పథకాలు తీసుకొని ఈయన 4.5 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఆ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేరు, వీళ్ళు ఎందుకు అభ్యర్థులను మారుస్తున్నారు? ఇదొక కాన్సెప్ట్. రెండోది, పథకాలు అందరికీ ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి, దాన్ని చేరుస్తోంది వాలంటీర్లు అన్నారు. మరి వీళ్ళు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా వాలంటీర్లు ఉన్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అన్నప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది ప్రజల్లో? ఎమ్మెల్యేలకి ప్రజలకి మధ్య అనుసంధానం ఏముంది? ఏ విషయంలో వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చిందని వీళ్ళు భావించి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. నిరంతరం మనం ఏ టౌన్ లోకి ఒక కలెక్టరేట్, ఒక ఎండిఓ కార్యాలయం, ఒక మున్సిపల్ ఆఫీసు, అసలు ఎక్కడ ఏ 4 రోడ్ల కూడలు చూసినా నిరంతరం ధర్నాలతోటి రాష్ట్రం అంతా దద్దరిల్లిపోతుంది. వీళ్ళంతా ఎవరు? గతంలో వీళ్ళెవరు? వాళ్ళకు ఓట్లు వేయలేదా? ఇవాళ అవన్నీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓట్లు, లేదంటే ప్రభుత్వ పరిపాలన నచ్చి వెళ్ళి కౌగిలించుకునే ఓట్లు అవన్నీ? ఇదంతా ప్రభుత్వం మూట కట్టుకున్న వ్యతిరేకత. ఇంకా ఇవాళ ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుంటే రోడ్ల గురించి అసంతృప్తిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఎలాంటి నిధులు ఇవ్వలేడు, ఎలాగో రోడ్లు వేయలేడు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత. అది ఆ రోడ్ల వల్ల వచ్చిన వ్యతిరేకత ప్రతిదీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. ప్రాజెక్టులకు సంబంధించి వచ్చిన వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. ఉద్యోగాల క్యాలెండర్ రాలేదని వచ్చిన వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. జీతాలు టైంకి పడట్లేదని చెప్పేసి వచ్చిన వ్యతిరేకత ఇది జగన్మోహన్ రెడ్డి మీద వచ్చింది. సిపిఎస్ రద్దు విషయము, రాజధాని విషయము, ప్రత్యేక హోదా విషయము, ధరల భారము, పన్నుల భారము, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు చేసేవి కాదు, ఇవి మొత్తం ముఖ్యమంత్రి చేయాల్సినవి. వీటి మీద వచ్చిన ప్రతి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి సంబంధించింది. అసమర్థుడైన నాయకుడు అధిష్టానంగా ఉండి సామాన్యులను మారిస్తే, అసలు ఏ సంబంధం లేని ఎమ్మెల్యేలను మారిస్తే ప్రజలు ఎలా ఓట్లేస్తారు? అది ఎమ్మెల్యేల మీద వచ్చిన వ్యతిరేకత ఎలా అవుతుంది? మీరే చెప్తున్నారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి డీబీటీ పథకం ద్వారా మధ్యలో ఎవ్వరు లేకుండా వెళ్ళి ప్రజల ఖాతాల్లో పోయి పడుతున్నాడు అని చెప్పేసి, మరి ఇవాళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రజల్లో ఏ విధంగా వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటున్నారు. అది మేము ఎలా నమ్మాలి? అరుణ గారు చాలా స్ట్రైట్ గా అడిగారు. 2 అంశాలు క్లియర్ గా, అంటే చాలా క్లుప్తంగా చూస్తే 2 అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతగా ఎందుకు చూడకూడదు?
మొత్తం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉండదు కదా. ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ చూసి ఓట్లేసేటట్టయితే ఇంతమందిని ఎందుకు మార్చాలి? వీళ్ళకి కూడా ఓట్లేస్తారు కదా. మీరు అన్నట్లు ఇంతకు ముందు మీరు చెప్పినట్లు శ్రీనివాసరావు గారు అంతా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు వీళ్ళకి కూడా ఓట్లేయాలి కదా. వీళ్ళు ఎందుకు మార్చాలి గ్రౌండ్ లెవెల్లో అనే ప్రశ్న ఒకటి. మరి ఇన్ని ధర్నాలు ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అనే అంశం కూడా అడుగుతున్నారు. షార్ట్గా చెప్పండి సమాధానం. సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఫేస్ మీద ప్రభుత్వం నడుస్తుంది. నడిచేటప్పుడు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు స్థానికంగా 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రజల్లో ఉండి కష్టపడి పనిచేసి తిరిగేటప్పుడు వాళ్ళ గ్రాఫ్ బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా వ్యాపారాల్లో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ నిమగ్నమై ఆ పని చేయని ఎడల ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ ప్రజలకు చేర్చడంలో ఎక్కడైనా విఫలమైన ఎడల గ్రాఫ్ తగ్గుతుంది. అలా గ్రాఫ్ తగ్గిన వాళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి గ్రాఫ్ గురించి సంబంధం లేదు. ఇలాంటి మాటలు హాస్యాస్పదం, రాజకీయ అవగాహన లేని మాటలు ఇవి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ అరుణ గారు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చాడో పవన్ కళ్యాణ్ చదువుతాడు, పవన్ కళ్యాణ్ ఏదైతే చదువుతాడో అరుణ గారు అదే చదువుతున్నారు. ధర్నాలు అంగన్వాడీ వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ సమస్యల కోసం మాట్లాడుతున్నారు. అయితే ఏమైంది? మాట్లాడతారు. ప్రభుత్వం నాకు అడగరా? ప్రభుత్వం నాకు సమస్యలు చెప్పరా? ఆ సమస్యలు మేము వినమా? విని సమస్యల పరిష్కారం కోసం మాట్లాడమా? 11 సమస్యలు ఉంటే 10 సమస్యలు పరిష్కారం చేశాం. మీరు విధుల్లోకి వెళ్ళండి అని చెప్పాం. తప్పే ఉంది? అది తప్పే. చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించాడు కదా అంగన్వాడీ వాళ్ళకి, వాటర్ క్యాన్స్తో కొట్టించాడు కదా. పోలీస్ కాల్పుల్లో 3 అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయారు కదా. మర్చిపోయారా? హైదరాబాద్లో 2002లో అంగన్వాడీ కార్యకర్తలకు ఏమైంది? అంతకన్నా ఘోరాలు నేరాలు భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఆ రోజు అంగన్వాడీ మహిళలకి బట్టలు కూడా తీసుకొట్టించాడు నీచుడు చంద్రబాబు నాయుడు. డోంట్ ఫర్గెట్ దట్. ఈ రోజు అంగన్వాడీకి కార్యకర్తలు రోడ్డెక్కి వస్తే సమస్యలు వింటున్నాం, పరిష్కరిస్తున్నాం, మాట్లాడుతున్నాం, వాళ్ళ జీతాలు పెంచాం. ఇది మా స్థితి. అరుణ గారు, తెలుగుదేశం కన్నా చంద్రబాబు నాయుడు కన్నా నీచులెవరు? పార్టీల గురించి మాట్లాడుతున్నారు అరుణ గారు. అసలు పార్టీని ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపింది ఎవరు? ఆ తర్వాత ఇప్పుడు జనసేన తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపింది ఎవరు? చరిత్ర తెలుసుకొని మాట్లాడండి. ఒక్క నిమిషం అరుణ గారు ఒక ప్రశ్న అడుగుతారట మమ్మల్ని మాట్లాడటం అరుణ గారు ఒక్క ప్రశ్న అడుగుతారు. చిరచిత్తుడా అసలు